శ్రీ రమణాశ్రమ సూరీనాగమ్మ లేఖలు. ఒక సోదరి శ్రీ రమణాశ్రమము నుండి తన సోదరునకు లేఖలు వ్రాయు కారణంతో ఆయా నాటి విషయాలు తెలుపుచు ఆ సందర్భములందు శ్రీ భగవానుడు స్వచ్ఛందంగా నడువు భావగర్భిత అమృతమైన వాక్యాలను భక్తకోటికి అందజేయుచున్నది. అట్టి ఈ లేఖలను చదివి ఆనందింపని వారెవరుందురు? మహనీయుల పవిత్ర చరిత్రాంశములను తెలుసుకొని వారి బోధనలను స్మృతికి తెచ్చుకొనుట కంటే ఆధ్యాత్మిక ఉన్నతికి సుగమమగు వేరు మార్గమేది? మొదటి లేఖ. తండ్రికి బిడ్డ అనకువా? అన్న, భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు, ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా రాయమన్నావు. కానీ నాకు సాధ్యమవుతుందా? అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను. భగవద్ అనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది. మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది. నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణం చేయడానికి పరివార సహితంగా బేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు, కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరునకు అర్చకులు హారతులెత్తారు. అదే సమయానికి భగవాన్ గోశాల పక్కకు పోతూ ఆ వైభవం చూసి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిన్నె మీద కూర్చున్నారు. ఈశ్వరునికిచ్చిన హారతి పళ్ళెం ఆశ్రమ భక్తులు వారి సన్నిధికి తెస్తే విభూతి నుదుట ధరిస్తూ అప్పకు పిల్లై అడక్కుం అంటే తండ్రికి బిడ్డ అనకువా అని మెల్లగా అన్నారు భగవాన్. ఆ మాటలనేటప్పుడు భక్తి పారవశ్యం వల్ల శ్రీవారి కంఠం రుద్ధమైంది. అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే పూర్ణభక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతున్నది. భగవాన్ శివకుమారులు, స్కందాంశ సంభూతులు అన్న గణపతి ముని వచనము దృఢపడుతున్నది. శరీరధారులందరూ ఈశ్వరుని బిడ్డలే గనుక మహాజ్ఞాని అయిన ఈశ్వరునకు అణగి ఉండునని బోధిస్తున్నట్లు స్ఫురిస్తోంది. మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైనదో చెప్పలేము. ఏదో నీవు రాయమంటావే గాని ఈ రమణీయ వాణిని ఏమని రాయగలను? ఎంతని వినుమతింపగలను? వాక్కులే బొక్కులై చెలగా అని ఈ మధ్య ఒక పాటలో రాశాను. గ్రహింపగల మేధా సంపన్నులుండాలి గాని ఒక వాక్కననేలా? చూపు, నడత, నడక, పడక, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సర్వం అర్థవంతమైనవే. నాకవన్నీ గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా? భగవాన్ మీద భారం వేసి ఉడుతా భక్తి అన్నట్లు ఏదో తోచింది రాస్తాను. ఇక సెలవు సోదరి.